హాయ్ అండి. 8th క్లాస్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ అండి ఇది. దీనిలోంచి ఫస్ట్ లెసన్ అలాగే సెకండ్ అండ్ థర్డ్ లెసన్స్ అయితే ఆల్రెడీ వీడియోస్ చేశానండి, చూడండి. ఇది 4th లెసన్ అండి, వ్యవసాయం. అయితే ఈ టెక్స్ట్ బుక్ మనకి కొత్తగా మారిన టెక్స్ట్ బుక్ అండి, న్యూ సిలబస్ నుంచి. మన డిఎస్సికి కూడా ఈ బుక్ నుంచి క్వశ్చన్స్ అయితే రావటమైంది. న్యూ టెక్స్ట్ బుక్ ఏనండి ఇది. ఫర్ స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటికి కూడా ఈ సిలబస్లో ఉందండి. ఇది 8th క్లాస్ సోషల్ సైన్స్ అంటారు కదా, సోషల్లోనే సోషల్ సైన్స్గా ఇప్పుడు పిలవడం జరుగుతుందిగా. అయితే ఇది టెక్స్ట్ బుక్ పేస్ట్ చేసుకొని ఈ లెసన్లో లైన్ టు లైన్ ఇంపార్టెంట్ లైన్స్ అన్నీ నోట్ చేసుకున్నాను అనమాట. అయితే మన డిఎస్సిలో టెట్ అండ్ డిఎస్సిలో కూడా ఈ చాప్టర్ నుంచి ప్రతి సెక్షన్కి టెట్ డిఎస్సికి బిట్స్ అయితే వచ్చినాయండి. మీరు ఈ యొక్క వీడియోతో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే టెట్కి డిఎస్సికి వచ్చిన క్వశ్చన్స్ తెలుస్తాయి. ఇంకా కంప్లీట్ అనమాట. ఈ లెసన్ నుంచి ఈ లైన్స్ నుంచి ఈ టాపిక్స్ ఈ పాయింట్స్ నుంచి అయితే బిట్స్ ఎక్కడి నుంచి రావండి, పోవన్నమాట. సో 4th లెసన్ వ్యవసాయంలో ఫస్ట్ పేజ్లో అయితే ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏం లేవండి. సో సెకండ్ పేజ్ చూద్దాం. ఈ సెకండ్ పేజ్లో మీకు తెలుసాలో ఇచ్చారండి. ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు గుర్తుపట్టగలరు. మనకు టెట్ అండ్ డిఎస్సిలో ఇచ్చున్నారనమాట. వ్యవసాయాన్ని అగ్రికల్చర్ అంటారని, పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారని. ఈ రెండు మనకి తెలుసు. అయితే చూడండి, చేపల పెంపకాన్ని పిసికల్చర్ అంటారు, ఇది తెలుసు. కానీ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా, అక్కడ కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా అనేది ఇంపార్టెంట్. ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. అయితే ఆప్షన్స్లో మనకి చెరువుల్లోనూ కాలువల్లో తాటు సముద్రాల్లో అని ఇచ్చారనుకోండి, అది రాంగ్ అనమాట ఆప్షన్. అలా ఎందుకంటే ఇది ప్రత్యేకంగా పెంచుతారు. సముద్రాలనే ఫ్రీగా పెరిగే చేపలు, అది ఫ్రీగా పెంచే కదా. పిసికల్చర్ అంటే ప్రత్యేకంగా మనం మేత వేసి మనం పెంచుతాం అనమాట. ఇది ఇంగ్లీష్ మీడియం దాంట్లో క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. సో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లో కదా, చూడండి పక్కన చూసారా, స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్. పాండ్స్ అంటే చెరువులు, ట్యాంక్స్ అంటే ఏంటంటే కాలువలు అనమాట. కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్. సో మనకి ఈ కన్స్ట్రక్టెడ్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ప్రత్యేకంగా అన్నమాట. సో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టాలి. ఈజీ బిట్టే కానీ ఈజీగా పోతుంది. నెక్స్ట్ ద్రాక్ష సాగుని ఏమంటారంటే విటికల్చర్ అంటారు. ఇది ఒకటి కొంచెం కొత్తదే, కానీ ఇందులో కన్ఫ్యూజన్ ఏముండదండి, డైరెక్ట్గా ద్రాక్ష సాగు అని ఇచ్చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఉంది చూసారా, హార్టికల్చర్ అని. ఇది మనం సరిగ్గా చూడాలని. చూడండి, పండ్లు పూల తోటలు పెంచడం. మన హడావుడిగా పండ్లు, హార్టికల్చర్ అంటే పండ్లు అనేసి, ద్రాక్ష సాగు అంటే విటికల్చర్ అనేసి, పిసికల్చర్ అంటే ఫిష్ అనేసుకుని అట్లా వెళ్ళిపోతుంది. కానీ చూడండి, వాడు ఏమంటాడు, పూల తోటలు అని ఇస్తాడు, లేదా ఉద్యానవనాలు అని ఇచ్చాడు అనుకోండి. ఉద్యానవనాలు అని ఇచ్చిన హార్టికల్చరే. ఒకసారి అయితే ఉద్యానవనాలు అని ఇచ్చాడు, సో పూల తోటలనే ఉద్యానవనాలు అంటారుగా అది. లేదా బిట్టు కొంచెం కన్ఫ్యూజ్ చేయాలంటే పండ్ల తోటలు, ఓన్లీ పండ్ల తోటలే, లేదా ఓన్లీ పూల తోటలు అని ఇచ్చారు అనుకోండి, అది రాంగ్ ఆన్సర్. రెండు కలిపి ఏంటి, పండ్లు ఆర్ పూల తోటలు పెంచడాన్ని ఏమంటారు, హార్టికల్చర్ అనమాట. ఈజీగానే ఉంటుంది కానీ చిన్నపాటి కన్ఫ్యూజన్తో బిట్స్ పోతాయి. చూడండి, అలాగే పండ్ల తోటలు అని చెప్పి ఎగ్జాంపుల్ ద్రాక్ష తోట అనేసి, అది దేనికి ఏ కోవకు చెందింది అనేసి హార్టికల్చర్ అన్నారు అనుకోండి. మన పండ్లు అనగానే హార్టికల్చర్ గుర్తుపెట్టుకుని ద్రాక్ష సాగును కూడా హార్టికల్చర్ అంటే బిట్టిపోతుందండి. ద్రాక్ష సాగుకి స్పెషల్గా విటికల్చర్ అంటారు. అలాగే ఇక్కడ ఇవ్వలేదు కానీ, ఈ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదు కానీ, ఈ ద్రాక్ష సాగుకి కొంచెం తెలంగాణ సైడ్ అండి, అలాగే ఎర్రమట్టి బాగా అనువైందనమాట. నెక్స్ట్ పేజ్ అండి. నెక్స్ట్ పేజ్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయం, సంచార పశువుల పెంపకం భాగం. అయితే దీన్ని బిట్టుగా ఎలా ఇచ్చారంటే, ఆది మానవులు ఫస్ట్ చేసినటువంటి వ్యవసాయం ఏంటి అంటే అది పోడు వ్యవసాయం అనమాట. ఇక్కడ ఆదివాసులు అనమాట, ఫస్ట్ నుంచి పూర్వకాలం నుండి వచ్చింది ఏమిటంటే పోడు వ్యవసాయం అనమాట. అలాగే ఆప్షన్స్లో సంచార పశువుల పెంపకం, పోడు వ్యవసాయం రెండు ఇస్తారండి. వ్యవసాయమా పశువుల పెంపకం రెండు అనమాట, రెండు జాయింట్గానే అనమాట బిట్ అనేది. అలాగే ఇదే పేజీలో మీకు తెలుసాలో వ్యవసాయంకి వివిధ రకాల పేర్లు అండి. ఇది బిట్టు
డిఎస్సిలోను టెట్లో కూడా వచ్చింది చూడండి ఒకసారి. విస్థాపన వ్యవసాయం ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు అని ఉంది చూసారా. జూమింగ్ నెక్స్ట్ మిల్సా, రోకా, లేదాంగ్. ఇది మ్యాచింగ్లో ఒకసారి అడిగి ఉన్నారండి టెట్లో. సో జూమింగ్ అనేది ఏంటంటే ఈశాన్య భారతదేశం అని అడుగుతారు, లేదా మన నార్త్ ఈస్ట్ అన్నా కూడా ఈశాన్యం కింద గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మిల్సా అనేది మెక్సికో, రోకా అనేది బ్రెజిల్, లేదాంగ్ అనేది మలేషియా. ఇలా ఎప్పుడైనా సరే మన డైరెక్షన్స్ పైన చూసి రాసేంటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న దిక్కుని ఈశాన్యం అంటారు. ఇవి కంపల్సరీ ప్రైమరీ లెవెల్లో గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ విస్థాపన వ్యవసాయానికి మరొక పేరు ఏంటంటే షిఫ్టింగ్ అండి. సో ఈ చిన్న టేబుల్ నుంచి మ్యాచింగ్ రూపంలో ఒక బిట్ అయితే చాలా ఇంపార్టెంట్ బిట్. అలాగే విస్థాపన వ్యవసాయంను అమెజాన్ నదీ బేసిన్, ఉష్ణమండల ఆఫ్రికా, ఆగ్నేషియా, ఈశాన్య భారతదేశంలోని దట్టమైన అడవి ప్రాంతంలో విస్థాపన వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా ఎక్కడ అంటే విస్థాపన వ్యవసాయం అమెజాన్ నదీ బేసిన్, ఉష్ణమండల ఆఫ్రికా. సో ఈశాన్య ప్రాంతం అన్నమాట. ఈ 3 అనేవి గుర్తుపెట్టుకోవాలి. అమెజాన్ నదీ బేసిన్ ఒకటి, ఉష్ణమండల ఆఫ్రికా ఒకటి, నెక్స్ట్ ఈశాన్య భారతదేశంలో దట్టమైన అడవుల్లో చేసే వ్యవసాయం ఏంటని బిట్గా ఇచ్చారు. విస్థాపన వ్యవసాయానికి మరొక పేరు ఏంటంటే షిఫ్టింగ్. ఒక్కొక్కసారి షిఫ్టింగ్ అంటారు, లేదా పోడు వ్యవసాయం అన్నమాట. ఇదే ఫస్ట్ ఆదిమ వాసవులు లేదా చాలా పూర్వకాలం నుంచి కొనసాగుతున్న ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే వ్యవసాయంలో టైపు విస్థాపన, పోడు, ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఓకేనా. అలాగే నెక్స్ట్ లైన్లోది ఒక బిట్గా ఇచ్చున్నారు చూడండి. తగలబెట్టడం అన్నమాట. తగలబెట్టడం అనే ప్రక్రియ ఆ బూడిదని మట్టితో కలిపి మొక్కజొన్న, కంద, పెండలం, బంగాళదుంపలు, సరుగుడు ఇంపార్టెంట్ అండి. ఇందులో ఈ పంటల్లో పండిస్తారు. సో ఏది అంటే ఈ పోడు వ్యవసాయంలోనే అడవులను నరికి తగలబెట్టడం అన్నమాట. ఈ బూడిదని ఏమంటారంటే స్లాస్ అంటారు. ఆ బూడిదని ఏమంటారు స్లాస్. ఇది టెట్లో అడిగి ఉన్నారు. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఈ ప్రాసెస్ని స్లాస్ అండ్ బర్న్ అంటే బూడిదగా కాల్చి బూడిదగా చేయటం. అలాగే ఈ బూడిదని ఏ పంటలకు యూజ్ చేస్తారు అంటే మొక్కజొన్న, కంద, పెండలం, బంగాళదుంప బాగానే గుర్తుంటుందండి. సరుగుడు కూడా హైలైట్ చేసి చదువుకోండి ఒకసారి. సరుగుడు పంట అనమాట. అయితే ఈ లెసన్లోనే ఎండింగ్లో ఈ బూడిద గురించి ఉంటుందండి. ఈ బూడిదలో ఉండే పొటాష్ అనమాట. అయితే ఈ లెసన్లో కాదండి, దీనికి రిలేటెడ్గా మనకి ఎన్ఎస్లో ఉంటుంది బయాలజీలో. ఈ బూడిదలో ఉండే పొటాషియం వల్ల ఈ బూడిదకి ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. అది పంటలకు వేయడం వల్ల పంటల్లో పురుగులు పట్టడము అలాంటివన్నీ న్యాచురల్గా ఎరాడికేట్ చేయొచ్చు, నిర్మూలించవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ సోషల్ స్టడీస్లో కాబట్టి ఆ పాయింట్ ఇవ్వలేదు, కానీ సేమ్ ఇదే టాపిక్ పైన బయాలజీలో ఇచ్చున్నారన్నమాట. సో అది కూడా ఇక్కడే కలిపి చదువుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. సంచార పశువుల పెంపకం ఎక్కడ అంటే సహారా ఎడారిలో గల పాక్షిక శుష్క ప్రాంతాలలో. ఈ పాక్షిక అనేది హైలైట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మధ్య ఆసియా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నారు. మనకి పశువుల పెంపకం అనగానే అసలు రాజస్థాన్ గుర్తు రాదు, ఎందుకంటే ఎడారిలో ఏముంటాయని. కానీ చూసారా రాజస్థాన్, అలాగే జమ్మూ కాశ్మీర్, అలాగే మధ్య ఆసియా. సో ఈ దేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లోంచి బిట్ అడిగి ఉన్నారు టెట్కి. అలాగే ఇక్కడ సంచార పశువుల పెంపకం అంటామండి. అక్కడితో ఆపేయకూడదు. చూసారా మనకి పిక్చర్లో ఏమి ఇచ్చారు, క్యామెల్స్ ఇచ్చారు. ఇక్కడ సంచార కాపర్లు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే చూడండి అమెజాన్, ఆఫ్రికా, ఆగ్నేషియా, ఈశాన్యం. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి మనల్ని బిట్ అడుగుతారండి. అయితే వీళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు. అది ఏం వ్యవసాయం అంటే షిఫ్టింగ్ వ్యవసాయం అంట. అయితే ఇది పారాగ్రాఫ్స్లో ఇవ్వలేదండి. ఇది మీకు తెలుసాలో లేదా వెనకాల వచ్చే క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేసేయాల్సిన వాటిలో ఇచ్చున్నారు. నేను ఇవన్నీ ఒకటే చోట పెట్టుకున్నాను అనమాట. సంచార పశువుల పెంపకం అనగానే ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అమెజాన్, ఆఫ్రికా, ఆగ్నేషియా, ఈశాన్య ప్రాంతాలు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసే వ్యవసాయం షిఫ్టింగ్ వ్యవసాయం అనమాట.
ఇక్కడ కాపరాదాలు ఏ యానిమల్స్ అంటే ఒంటెలు అనమాట. పిక్చర్ ఇచ్చారు కదా, సో గుర్తుపెట్టుకోవాలి. మన ఏ గొర్రెలో మేకలు అవి కూడా ఉండొచ్చు, కానీ వాటిలో క్యామిల్స్ పిక్చర్ ఇచ్చారు కాబట్టి క్యామిల్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి కింద ఇచ్చారు గొర్రెలు, ఒంటెలు, యాక్ అంటే జడల బర్రెలు, మేకలు సాధారణంగా పెంచుతారు. నెక్స్ట్ తోటలని ఇచ్చారండి. దీని నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. టీ, కాఫీ, చెరకు, జీడి, రబ్బరు, అరటి, పత్తిని ఒకే పంటగా పండిస్తారు. మనకి ఇందులో డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ వాణిజ్య పంటలు అన్న కూడా ఇవి వస్తాయండి. టీ, కాఫీ, చెరకు, జీడి ఇవన్నీ కూడా వాణిజ్య పంటల్లో కూడా వస్తాయి. అలాగే ఏక పంటలు అన్నమాట. మనం అరటి చెట్టు ఏక పంట అని తెలుసు, అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చుద్ది. దాంతోపాటు పత్తిని కూడా గుర్తుపెట్టుకోండి, పత్తి కూడా ఒకటే పంట అనమాట. ఇయర్లీ 1 టైం ఒకసారి వచ్చిన తర్వాత మనం ఎలా అయితే అరటి చెట్టుని గెల వేసిన తర్వాత నరికేస్తామో ఒకటే పంట, అలాగే పత్తి కూడా అనమాట. వాణిజ్య పంటలు అంటే కనుక టీ, కాఫీ గుర్తుంటాయి, చెరుకు గుర్తుంటుంది, జీడి, రబ్బర్ అనేవి న్యూ టాపిక్స్ అనమాట. అలాగే పానీయ పంటలు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంచండి. తేయాకు, కాఫీ పానీయ పంటలు అంటారన్నమాట. గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు ప్రధాన ఆహార పంటలు. ఇవి ఏమున్నాయిలే, గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు ఆహార పంటలే కదా, ఈజీగా గుర్తుంటుంది అంటారు. కానీ ఆప్షన్స్లో అది ఏ కందిపప్పు వేరే అడిగారు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ అవి ఆహార పంటలే, ప్రధాన ఆహార పంటలే. కానీ ఇది వరకు టెట్లో కూడా అలా ఇచ్చి, ఇక్కడ జస్ట్ మన అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఏమైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చారో అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అదర్ దాన్ ఇంకోటి ఏదైనా ఇచ్చినా కూడా అది కరెక్ట్ అయినా కూడా మనకు మార్క్స్ పడవు. ఇక్కడ గోధుమ, వరి, మొక్కజొన్న, మినుములు అని ఇచ్చాడు, సో ఆ 4 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. మనకి ఏ కందిపప్పు అని ఇచ్చాడు, కందులని ఇచ్చాడు అనుకోండి, సపోజ్ అది ఆహార పంటే, కానీ మార్క్ ఇవ్వకపోయినా మనం అడగటానికి సరిపోం. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఓన్లీ 4 మెన్షన్ చేశాడు. ఇవి 4 కంపల్సరీ ఉన్న ఆప్షనే చెక్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఇదివరకు కూడా ఒకసారి రైస్, వరి గురించి అలా మోసపోయామండి. లాజికల్గా కరెక్టే పాయింట్, కానీ టెక్స్ట్ బుక్ ఉంటేనే ఇస్తాడనమాట ప్రధాన ఆహార పంటలు. నెక్స్ట్ జనపనార, పత్తి, ఫైబర్ అంటే పీచ్ కదా, ఇవి పంటలు అండి. ఇవి ఏమంటే వీటిని జనపనార, పత్తి, ఫైబర్ వీటిని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇవి వాణిజ్య పంటల్లోకి వస్తాయి. అలాగే కాఫీ, టీ నార్మల్గా కూడా వాణిజ్య పంటలేనండి. స్పెషల్గా పానీయ పంటలు అంటే కన్నా ఈ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి, తేయాకు అంటే టీ తెలుసు కదండి, అట్లాగే కాఫీ. ఈ బిట్ గురించి ఫ్రెండ్స్ నేను 2018 డిఎస్సిలో రాసినప్పుడు వరి ప్రపంచంలోని ప్రధాన ఆహార పంట అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. కానీ అది గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే గోధుమ అని కూడా ఉంటుంది, కానీ మార్క్స్ ఇవ్వలేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో వరి అన్నాడు. ఈ బిట్ అయితే టెట్లో అడుగుతున్నారండి ఎక్కువ. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అవసరం దేనికంటే వరికి. అధిక అన్నది హైలైట్ చేసుకోవాలి మీరు. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ. అలా కాకుండా అధిక ఉష్ణోగ్రత తక్కువ తేమ అని ఇస్తే ఎలిమినేట్ చేయాలి, అది కాదు. వరికి 2 హైయెస్టే, అధిక ఉష్ణోగ్రత హైయెస్టే, అధిక తేమ కూడా అనమాట. ఇది టెట్లో చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగి ఉన్నారు. ఇది నీటి నిల్వ ఉంచుకుని ఒండ్రు బంక నేలలో బాగా పండుతుంది. ఇక్కడ ఒండ్రు బంక నేల అనేది ఇంపార్టెంట్ అండి. వరి ఏ రకమైన నేలలో పండుతుందంటే ఒండ్రు, బంక 2 ఇవ్వాలి ఆప్షన్స్లో, ఒండ్రు, బంక. నెక్స్ట్ వరి ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బిట్టేనండి. ఇలా వరికి సంబంధించిన బిట్ల నుంచే మనకి ఓన్లీ టెక్స్ట్ బుక్లోంచి మాత్రమే రాయాలి. మనం వేరే మెటీరియల్స్లో ఇచ్చింది కరెక్టే అవ్వచ్చు, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది వరి కాకుండా గోధుమ అవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్ చైనా కాకుండా ఇంకేమన్నా అవ్వచ్చు, కానీ వాటికి మార్క్స్ అయితే ఇవ్వరు. అలా మార్క్స్ మేము పోగొట్టుకున్నాం. సో వరి ఉత్పత్తులు చైనా అగ్రస్థానంలో ఉందంటే ఉన్నా లేకపోయినా అదే అనాలి, ఎందుకంటే అకాడమీ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశం అది 2nd ప్లేస్ ఇచ్చారు. నెక్స్ట్ 3rd జపాన్, శ్రీలంక, ఈజిప్ట్. సో ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. అదర్ పబ్లికేషన్స్ కానీ చదివితే సేమ్ అదే ఆర్డర్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గోధుమ పంట కాలంలో మితమైన ఉష్ణోగ్రత, వర్షపాతం అవసరం. అలాగే సూర్యరశ్మి లేదా అధికమైన సూర్యరశ్మి ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పంట నూర్పిడి సమయంలో, అదే హైలైట్ చేసుకోండి. పంట నూర్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరం పడుతుంది. అదే నేలలండి, ఏ రకమైన నేల, వరికి ఏ రకమైన నేల అంటే ఒండ్రు బంక అన్నాం కదా, గోధుమకి
లోమి నేలలు అనమాట, ఇసుక నేల అనమాట, గొల్లగా ఉండే నేలలు అన్నమాట. ఇసుక కూడా బంకమట్టి నేలలు, ఉట్టి ఇసుకనే కాకుండా కాస్త బంకమట్టి కూడా కలిసి ఉండాలన్నమాట. బ్రాకెట్లు ఇచ్చాడు కదా, లోమి నేలలు అంటే మార్క్స్ ఇవ్వడం వల్ల బంకతో కూడిన ఇసుక నేల అంటేనే ఇస్తాడు. ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి సరిగ్గా. అలాగే గోధుమలు పంట కాలం ఎప్పుడంటే శీతాకాలం అండి, చాలా ఇంపార్టెంట్ బిట్. శీతాకాలము గోధుమలు పంటకి అనువైన క్లైమేట్ అని చాలాసార్లు అడిగి ఉన్నారు. భారతదేశంలోనే కాదు, ఎక్కడైనా సరే చలిగా ఉండే ప్రాంతంలోనే గోధుమలు అనేవి పంటకి అనువైన క్లైమేట్ అనమాట. నెక్స్ట్ చిరుధాన్యాలు తక్కువ సారవంతమైన ఇసుక నేలలో పండిస్తారు. సో టైప్స్ ఆఫ్ సాయిల్స్ కూడా చెప్పేస్తున్నాడు ఈ పంటల గురించి చెప్తానే. గోధుమలకేమో ఇసుక లోమి నేలలు బంక కలిపినవి, అలాగే వరికి ఏ రకమైన నేల, అలాగే చిరుధాన్యాలు ఇక్కడ డైరెక్ట్గా చిరుధాన్యాలు అని ఇచ్చాడు. అలా కాకుండా చిరుధాన్యాలు అంటే ఏమొస్తాయంటే మనకు రాగులు వస్తాయి, రాగులు, కొర్రలు ఇట్లాంటివి అనమాట. ఇవి తక్కువ సారవంతం, అంత మట్టి అంత ఫెర్టైల్గా ఉన్న అవసరం లేదు, అంత సారవంతమైన మట్టి అవసరం లేదనమాట. సో అవి గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి రిలేటెడ్గా చిరుధాన్యాల్లో తక్కువ సారవంతమైన సోషల్ ఇవ్వలేదు, కానీ ఇదే టాపిక్ బయాలజీలో ఇచ్చినప్పుడు ఆవాలు కూడా యాడ్ చేశాడండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ టైప్స్ ఆఫ్ సాయిల్, ఈ నేల రకాల్లో ఒక అప్లికేషన్ బిట్స్ కింద ఎట్లా ఇచ్చారంటే, ఈ రకమైన నేలతో మట్టిని ఉండగా చుట్టలేము, ముద్దగా చెయ్యలేము, అది ఏ రకమైన నేల అని ఇచ్చారు. ఇసుక అండి, ఇసుక నేల అనమాట. అలా అప్లికేషన్ బిట్లు ఇచ్చారు. అవును కదండి, ఇసుకతో మనం రౌండ్ బాల్స్ కింద అట్లాగా చుట్టలేము. సో అప్లికేషన్ బిట్గా టెట్లో అయితే అలా అడిగి ఉన్నారనమాట. ఇసుక బంకమట్టిది అయితే కొంచెం బంకమట్టి ఉంటుంది కాబట్టి దాన్ని మనం మనకు కావాల్సిన షేప్లోకి మౌల్డ్ చేయొచ్చు. అలాగే బంకమట్టి కూడా, కానీ ఇసుక మట్టితో ప్యూర్లీ ఇసుకతోటి చేయలేం కదా, అలా అప్లికేషన్ బిట్ ఒకటి టెట్లో అడిగి ఉన్నారు. అలాగే ఇక్కడ చిరుధాన్యాల్లో సజ్జలు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్లో ఏది మనకి పారాగ్రాఫ్లో అసలు ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు, చిరుధాన్యాలు అనేసి ఊరుకున్నాడు. కానీ ఇక్కడ సజ్జలు అనే పిక్చర్ ఇచ్చారు కాబట్టి మనం సజ్జలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ చిరుధాన్యాలకు మరొక పేరు ఏంటంటే ముతక ధాన్యాలు. చూసారా, ముతక ధాన్యాలు, వీటిని ముతక ధాన్యాలు అంటారు. ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే ఇక్కడ చూసారా ఇంగ్లీష్ మీడియం దాంట్లో జూట్ అండ్ కాటన్ ఆర్ ఫైబర్ క్రాప్స్. పీచ్ అనమాట, మనకి పీచ్ అంటే జనపనార గుర్తుంటుంది మనకి పీచ్ అని, కానీ నాకు కాటన్ అనేది న్యూ పాయింట్ అండి, నాకు తెలియదు. కాటన్ కూడా ఫైబర్ క్రాప్ అనమాట, పీచు ఫైబర్ అనమాట. పీచ్ పంటలో జనపనార, పత్తి కూడా అనమాట. ఇక్కడ కొంచెం హైలైట్ చేశాడు ఇంగ్లీష్ మీడియం దాంట్లో. అలాగే కిత్తనార లేదా ఈ గోంగూర నుంచి తీసేదాన్ని కిత్తనార అంటారు. ఇప్పుడు ఈ సిలబస్లో ఇవ్వలేదు, కానీ ప్రీవియస్ సిలబస్లో మనకైతే ఈ టాపిక్ ఉండిందండి, అప్పుడు ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ టైమే కాకుండా ఈ కొత్త టెక్స్ట్ బుక్స్లో కూడా సేమ్ ఇదే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకు మించి ఈ పేజ్లో ఇంపార్టెంట్ లేవండి, కానీ కంపల్సరీ ఒక బిట్ అయితే ఈ పేజ్ నుంచి వస్తాను. నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 86 బైలింగ్వల్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. మొక్కజొన్న నీటి పారుదల అధికంగా కావాలంటండి, సారవంతమైన నేలలు అవసరం. సో మొక్కజొన్న అనగానే డ్రైగా ఉంటుంది, సో వాటర్ అవసరం లేదనుకుంటాం, కానీ నీటి పారుదల అలాగే సారవంతమైన నేలలు కూడా కంపల్సరీ మొక్కజొన్న సాగుకి అవసరం. నెక్స్ట్ ఇది డిఎస్సీలో అడిగి ఉన్నారండి, మొన్న మ్యాచింగ్స్లో అడిగి ఉన్నారు పత్తి సాగు గురించి. 210 days నార్మల్ స్నో అనమాట, నో స్నో అంటే 210 రోజులు మాత్రం అసలు మంచు అనేది కురవకుండా ఉండాలి పత్తిగా అనమాట. చూడండి, పత్తి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతం. తేలికపాటి అనేది బిట్లు అడిగి ఉన్నారు. 210 మంచు కురవని రోజులు, అది హైలైట్ చేసుకోండి. కురవనియా లేదా కురవాల్సిన రోజులు అంటే ఇక్కడ నేను అంతగా క్లియర్ రాసుకున్నా. 210 నో స్నో అనమాట, మంచు కురవకూడదు పత్తికి. అలాగే తేలికపాటి అనేది హైలైట్ చేసుకోండి. ఇది ఏ రకమైన నేలలో పండుద్ది అనేది కూడా ఇంపార్టెంట్. నల్లరేగడి ఒండ్రు నేలలో బాగా పండుతుంది. ఇక్కడ నల్లరేగడి అని ఇవ్వచ్చు, లేదంటే ఇంగ్లీష్లో బ్లాక్ కాటన్ సాయిల్. బ్లాక్ కాటన్ సాయిల్ అన్నా నల్లరేగడి అన్నా ఒకటేనండి, నల్లమట్టి అనమాట. అలాగే నల్లరేగడి నేల చాలా ఇంపార్టెంట్ అండి, దాని గురించి ఒక 2 తెలుసుకోవాలి మనం. అది అధిక సారవంతమైన నేలలో నల్లరేగడి అనమాట, ఎక్కువ మినరల్స్ ఉండేది నల్లరేగడి నేల అనమాట. అట్లాగే నెరలు వచ్చేటి ఏంటి అంటే నల్లరేగడి నేల.
సెల్ఫ్ ప్లౌవింగ్ అంటారు ఇంగ్లీష్లో. స్వయంగా దాని భూమిని ప్లవ్ చేసుకునే శక్తి ఉండేది ఏంటంటే నల్ల రేగడి నేల అనమాట. ఇక్కడ లేదు, కానీ దీనికి ప్రీవియస్గా మార్చిన టెక్స్ట్ బుక్లో ఉంది. సెల్ఫ్ ప్లౌవింగ్ నేచర్ ఉంది, దానికి అదే గొల్లబరుచుకుంటుంది అన్నమాట నల్ల రేగడి అనేది. అలాగే నల్ల రేగడి దేని నుంచి ఏర్పడుద్దని ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేస్తున్నారండి. ఎరప్షన్ ఆఫ్ వాల్కనీస్ అనేవి ఎరప్షన్ అవుతాయి కదా, అప్పుడు వచ్చి ఆ లావా చల్లబడటం వల్ల డెక్కన్ ప్లాటీస్గా ఏర్పడతాయి. అలాగే అక్కడ ఉన్న నేల కూడా చాలా సారవంతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్గా నల్లరేగడి నేల గురించి ఉంటుందండి. ఈ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ దీనికి జస్ట్ బిఫోర్ మారిన టెక్స్ట్ బుక్స్లో దీని గురించి ఉంది. సో ఇంపార్టెంట్. పత్తి అగ్రగామిగా ఉన్న ప్లేసెస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చున్నారండి. చూడండి, ఫస్ట్ ఏంటి, చైనా, యుఎస్ఏ, ఇండియా, భారతదేశం, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్. సో పక్కనే ఇట్లాగా నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి, లేదా ఇక్కడ నోట్ చేసుకున్నా పర్లేదు. ఇండియా, పత్తికి ఇండియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్ అనమాట. ఆర్డర్ ఇంపార్టెంట్ అండి, మీరు ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఏదైనా కోడ్ పెట్టుకుని ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. అలాగే వస్త్ర పరిశ్రమలో ఏది ప్రధాన ముడి సరుకు అంటే పత్తి అండి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. జనపనార అండి, దీన్నే బంగారు పీచు అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, అది చాలాసార్లు అడుగున్నారు. ఇది ఒండ్రు మట్టిలో బాగా పెరుగుతుంది. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం. సేమ్ అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం అనేది రైస్కి కూడా ఉంటుంది. మనం వరి పంటకి జనపనారకి ఉష్ణోగ్రత అనేది సేమ్ అనమాట. చూసారు, టెంపరేచర్ ఫర్ రైస్ ఆల్సో సేమ్ అని రాసుకున్నా. సో మనం రైస్ గుర్తుపెట్టుకుంటే సేమ్ అదే జనపనార కూడా అనమాట. భారతదేశం, బంగ్లాదేశ్లో జనపనార ఉత్పత్తి అగ్రగామిగా ఉంది. ఇది టెట్లో అడుగున్నారండి, బంగారు పీచు గురించి ఒకసారి. అట్లాగే బంగ్లాదేశ్ అండ్ భారతదేశంలో. ఫస్ట్ కాఫీ పంటను ఎవరు కనుగొన్నారండి? AD 850లో కాల్దీ అనే అరబ్ మేకల కాపరి. ఇయర్ అయితే ఎప్పుడు అడగలేదు, కానీ అరబ్ మేకల కాపరి, అరబ్ దేశానికి చెందిన మేకల కాపరి. ఈ బిట్ కూడా అడగలేదు, కానీ చూసుకోండి. ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ కాఫీ అనేది ఇంపార్టెంట్గా అడుగుతున్నారు టెట్స్లో. ఏంటంటే ఫస్ట్ బ్రెజిల్, తర్వాత కొలంబియా, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇండియా. ఇది చాలాసార్లు టెట్లు అడిగారు. ఇది జనరల్గా తెలుసుకోండి, దీని నుంచి అయితే బిట్ అడగలేదు. 850 కాల్దీ అనే అరబ్ మేకల కాపరి గురించి ఇప్పుడు అడగలేదు. అయితే మన డిఫరెంట్ క్లైమేట్స్, డిఫరెంట్ క్రాప్స్, పంటల గురించి ఒక్కొక్క పారాగ్రాఫ్లో అట్లా చూసుకుంటూ వచ్చాం కదండి. సో నేను ఏం చేశానంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా మీరు నోట్స్లోనే రాసుకోవచ్చు, కానీ నాకు టైం లేక అప్పుడు టెక్స్ట్ బుక్స్లోనే నోట్ చేసుకున్నాను అనమాట. ఇవి నోట్స్లో కూడా తర్వాత ప్రిపేర్ చేసుకున్నా, కానీ టెక్స్ట్ బుక్లో చూడండి ఒకసారి. మొక్కజొన్న టెంపరేచరు ఎలా ఉండాలి అనేది, అలాగే పత్తి, జనపనార, కాఫీ, టీ, మనం పైన చదివిన పారాగ్రాఫ్స్లో అన్నీ మీరు నోట్స్లో ఒక చోట ఇట్లా రాసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మొక్కజొన్నకి ఏంటి, మోడరేట్గా ఉండాలి, అంటే తేలికపాటి. అలాగే సూర్యుని పెట్టాను కదా, హై టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత అధికంగా ఉండాలి. పత్తికి కూడా అధికంగా ఉండాలి. అలాగే మబ్బులు పెట్టాను కదా, సో అట్లా మీరు నచ్చిన కోడ్స్ పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. అంటే ఇలా టేబుల్గా చేసుకోండి అని చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. కాఫీ, టీకి క్లైమేట్ అనేది టెట్ డిఎస్సీలో అడుగున్నారు. కాఫీ, టీకి వెచ్చని తడి, కాఫీకి వెచ్చని తడి క్లైమేట్ కావాలి. టీకి కూల్, అలాగే కొంచెం లైట్గా వర్షపాతం అనేది ఉండాలి. కూల్ అని రాశాను, రెయిన్ అని రాశాను. ఇది డిఎస్సీలో అడిగారండి. కాఫీ, టీకి చాలా కన్ఫ్యూజ్ చేసి అడిగారు. నేను ఇలా టేబులర్ కాలంలో రాసుకున్నా కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కాఫీకి వెచ్చని తడి, టీకి కూల్, రెయిన్, ఈ రెండే ఆప్షన్స్గా అడిగారు. కాఫీ అండ్ టీ రెండు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి జనపనార, టీ, కాఫీకి సాయిల్స్ అనమాట. ఏ రకమైన నేలలు అనేది పై పారాగ్రాఫ్స్ నుంచి నేను టేబులర్ కాలం రాసుకున్నాను. ఒండ్రు, ఇసుక బండి, లోమి, అలాగే వరి, గోధుమ, చిరుధాన్యాలు, పత్తి, నేల రకం, ఒండ్రు, బంక, ఇసుక, లెస్ ఫర్టైల్. ఇసుక సాయిల్, చిరుధాన్యాలకి లెస్ ఫర్టైల్ అనమాట. సారవంతం పెద్దగా అవసరం లేదు, తక్కువ సారవంతమైన ఇసుక నేలలు. మొక్కజొన్నకి సారవంతమైన నీటి పారుదల అధికం. పత్తికి నల్లరేగడి, ఒండ్రు. సో మీరు ఇలా టేబులర్ కాలమ్స్ మీకు నచ్చిన విధంగా ఎంటర్ చేసుకోవాలండి. కంపల్సరీ ఈజీ టాపికే, చిన్నపాటి కన్ఫ్యూజన్తో ఉన్న లెసన్ అనమాట ఇది.
నెక్స్ట్ పేజ్లో ఓన్లీ ఒకే ఒక ఇంపార్టెంట్ లైన్ ఉందండి. దీంతో ఈ లెసన్ అయితే ఎండ్ అవుతుంది. చూడండి, యూఎస్ఏలోని ఒక సాధారణ పొలం పరిమాణం దాదాపు 250 హెక్టార్స్ ఉంటుంది. దీని నుంచి బిట్ నేను పక్కన చూడండి ఎలా డ్రైవ్ చేశాను. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ 2.47 ఏకర్స్ అని రాసుకోవాలి. అక్కడ 250 అని మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమైనా అడగొచ్చేమో. 250 ఏకర్స్ అనేది, హెక్టార్స్ అనేది ఎన్ని ఎకరాలతో సమానం అంటే ఇక్కడ ఇతని ఉద్దేశం ఏంటంటే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఏకర్స్, 2.5 నియర్లీ అని తెలియటాని కోసం ఈ పారాగ్రాఫ్ అనేది యూజ్ అవుద్ది. ఓకే అండి. మొత్తం ఈ పేజ్లో ఇంతకు మించి ఇంపార్టెంట్ ఏది లేదనమాట. అయితే గుర్తుపెట్టుకోవాలంటే కంట్రీ పేరు గుర్తుపెట్టుకొని యూఎస్ఏ ఎగ్జాంపుల్గా యూఎస్ఏని తీసుకుంటూ చెప్పారనమాట. దీని నుంచి అయితే ఎప్పుడు బిట్ అడగలేదు, కానీ అడిగితే కానీ మన హెక్టార్ అనేకి ఎన్ని ఏకర్స్ ఉంటాయి అనేది కొంచెం ఐడియా ఉండాలి. నెక్స్ట్ పేజ్లో సరైన సమాధానాలు టిక్ చేయండి. ఇవన్నీ అడిగారు. ఇవన్నీ మనం పారాగ్రాఫ్స్లో డిస్కస్ చేసుకున్నాయండి. నేను అక్కడే నోట్ చేసాను కాబట్టి ఇంక ఇక్కడ ఏమీ రాయలేదు. హార్టికల్చర్ అంటే ఏంటి, గోల్డెన్ ఫైబర్ అంటే ఏంటి, పత్తి అని డిస్కస్ చేసుకున్నాక కాఫీ ఉత్పత్తి ప్రధాన దేశాలు బ్రెజిల్, భారతదేశం, రష్యా ఇచ్చారు కదా. ఆల్రెడీ నేను పారాగ్రాఫ్స్లో డిస్కస్ చేసి అక్కడే రాశాను కాబట్టి ఇంక ఈ పేజ్లో ఏం అండర్లైన్ చేసుకోలేదు. సో ఇక్కడతో అయితే ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. చాలా ఈజీ టాపిక్, 1 మార్క్ పక్కా అనమాట. మ్యాచింగ్స్లో ఇస్తారు డిఎస్సిలో అయితే, టెట్లో కూడా ఒక 2-3 బిట్స్ కలిపి ఒక బిట్గా ఇస్తారు. ఈజీ టాపిక్ కంపల్సరీ. ఇంతకు మించి ఈ లెసన్ నుంచి బిట్స్ ఎక్కడికి పోవండి. ఇది ప్రిపేర్ అయితే సరిపోద్ది మీకు 100%. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.